నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. విశాఖలో 8 నెలల క్రితం డ్రగ్స్ కంటైనర్ అంటూ సంచలనం రేపిన కథ చివరికి కంచికి చేరింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఆ కంటైనర్లో డ్రగ్స్ లేవని సిబిఐ తాజాగా నిర్ధారించింది. ఈ ఏడాది మార్చి 18న ఢిల్లీ నుంచి ఆగమేఘాలపై వచ్చి 49 నమూనాలు సేకరించి 27 నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు గుర్తించిన సిబిఐ కేసు నమోదు చేసిన తర్వాత జడ్జి ఆధ్వర్యంలో మరో 100 నమూనాలు సేకరించింది. చివరికి ల్యాబ్ రిపోర్టు ద్వారా కంటైనర్లో ఉన్న డ్రై ఈస్ట్లో డ్రగ్స్ ఏమీ లేవని చెప్పడం కూడా అంతే సంచలనంగా మారింది. కిట్తో పరీక్షించినప్పుడు పాజిటివ్ రిపోర్ట్ రావడం, ప్రయోగశాల పరీక్షలో మాత్రం నెగిటివ్ నివేదిక రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. మొదట డ్రగ్స్ అవశేషాలు ఉన్నాయని చెప్పిన సిబిఐ ఇప్పుడు లేవనడంపై అనేక సందేహాలు వస్తున్నాయి. ఇక మరోవైపు హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై మొత్తానికి అల్లు అర్జున్ స్పందించారు. మృతురాలు రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ఆమె కుమారుడి ఆసుపత్రి ఖర్చు తానే భరిస్తానని చెప్పారు. అయితే ఘటన జరిగిన 24 గంటల వరకు స్పందించిన అల్లు అర్జున్ పోలీసులు కేసు నమోదు చేసి ఓ లాయర్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన తర్వాత పరిహారం ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. పైగా పుష్ప 2 సినిమాకు 300 కోట్లు తీసుకున్న హీరో ఓ ప్రాణానికి మాత్రం 25 లక్షలు మాత్రమే ప్రకటించడంపై పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసలు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వెళ్ళకపోతే రేవతి ప్రాణాలు పోయేవా? ఆమె కుమారుడు చావు బతుకుల్లో ఉండేవాడా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకరి ప్రాణం పోవడానికి కారణం ఎవరని ప్రశ్నిస్తున్నారు అందరూ కూడా. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి చీఫ్ స్పోక్స్ పర్సన్ అలాగే ఎక్స్ఎంపీ జి తులసిరెడ్డి గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు. నమస్తే సార్. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పా లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే సార్. సార్ తులసిరెడ్డి గారు, 8.5 నెలలు తీసుకుంది సార్ సిబిఐ ఒక ఆల్రెడీ ప్రాథమికంగా ఫస్ట్ గుజరాత్ నుంచి అంట ఒక అప్పుడు ఎక్స్పర్ట్స్ బృందం వచ్చింది వైజాగ్లో. అప్పుడు కంటైనర్ బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి కంటైనర్ యాక్చువల్గా అది సంధ్యా ఆక్వా అనే కంపెనీ డ్రై ఈస్ట్ని ఆర్డర్ పెట్టింది. ఎప్పుడు వచ్చింది సార్ అది పోర్ట్కి? మార్చి 16th వచ్చిందని అంటున్నారు. అప్పట్లో పెద్ద సంచలనం కూడా అయింది, మనం డిబేట్స్ కూడా చేసాం. ఆ కంటైనర్ యొక్క నంబర్ వచ్చి SCKU 4375380. 1000 బ్యాగులు ఉన్నాయి దాంట్లో. అయితే అప్పట్లో కూడా ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ అంటే ఎప్పుడు డ్రగ్స్ అంత భారీ ఎత్తున తీసుకురారు. అయితే ఆల్రెడీ వచ్చిన సరుకు మధ్యలో పెట్టి తీసుకొచ్చారు, దాంట్లో ఉంది అని. ఇచ్చింది ఎవరు? టిప్పు ఇంటర్పోల్ అంటున్నారు. అంటే అంతర్జాతీయంగా వచ్చినటువంటి వార్నింగ్ అది. ఎవరికి? సిబిఐకి. సిబిఐ మన కేంద్ర సంస్థ మొత్తానికి వచ్చి ప్రాథమికంగా గుజరాత్ నుంచి వచ్చినటువంటి నిపుణుల బృందం 49 శాంపిల్స్ తీసుకుంటే 27 శాంపిల్స్లో డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పిన తర్వాత కేసు అఫీషియల్గా బుక్ చేసి జడ్జి ఆధ్వర్యంలో మరో 100 శాంపిల్స్ తీసుకొని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ తీసుకువెళ్ళింది. ఇప్పుడు మార్చి 19వ తారీఖు అంటున్నారు సార్. ఎప్పుడు మార్చి 19? మనం ఎప్పుడున్నాము? ఇది ఆల్రెడీ ఒక వారం క్రితమే ఇది క్లీన్ రిపోర్ట్ వచ్చిందంటే ఏమి డ్రగ్స్ లేవని చెప్పేసి. సో సంధ్యా ఆక్వాకి కంటైనర్ కూడా అప్పగించడం జరిగిపోయిందండి సార్. ఎలా చూడాలి సార్ ఇది? అసలు ఇంత లాంగ్ టైం ఎలా తీసుకుంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కానటువంటి విషయం. ఆ తర్వాత క్లీన్ చిట్ ఇవ్వటం. ఖచ్చితంగా చూస్తే ఇక్కడ మ్యానిపులేషన్ జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా మ్యానిపులేషన్ 100% జరిగి ఉంటుంది. దానికి ఒకటి అబ్నార్మల్ డిలే. ఇప్పుడు సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చేదానికి ఇంత అబ్నార్మల్ డిలే 8 months అంటే ఏముంటుంది దాంట్లో? 1 రోజా 2 రోజులా వారం రోజులు చేసేదానికి 8 నెలలు తీసుకున్నారంటే డెఫినెట్గా వచ్చేసి ఇంత అబ్నార్మల్ డిలే కాడ అనుమానం వస్తుంది. రెండవది, గతంలో ఆల్రెడీ గుజరాత్ నుండి వచ్చినటువంటి ల్యాబ్ నిపుణులు టెస్ట్ చేశారు. ఇక్కడ ఏ విధంగా సెంట్రల్ ఫారెన్సిక్ డిపో వాళ్ళు వచ్చేసి ఢిల్లీ వాళ్ళు చేస్తున్నట్టుగానే గుజరాత్కు సంబంధించినటువంటి వాళ్ళు
ల్యాబ్ వచ్చేసి నిపుణులు వాళ్ళు 49 శాంపుల్స్లో 27 శాంపుల్సే ఉన్నాయని చెప్పారు. వాళ్ళు 22 శాంపుల్స్ లేదు, 27 శాంపుల్స్ ఉన్నాయని చెప్పినాక అక్కడ ల్యాబ్ నిపుణులే వాళ్ళేమి ఊరికే జస్ట్ అట్లా చేసి పంపించింది కాదు. కాబట్టి అటువంటిది 100 శాంపుల్స్ పంపిస్తే ఇక 49లో 47లో శాంపుల్స్ ఉన్నాయని ఇల్లు పంపిస్తే పోనీ అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కడి నుండి? ఇంటర్పోల్ నుండి. తర్వాత వచ్చేసి సిబిఐ వాళ్ళు వచ్చి ఎక్కడి నుండి వచ్చారు? ఢిల్లీ నుండి. ల్యాబ్ నిపుణులు ఎక్కడి నుంచి వచ్చారు? గుజరాత్ నుంచి. శాంపుల్స్ అన్ని 49, దాంట్లో తేలిందని 27. టైం ఎంత? 8 నెలలు. ఇప్పుడు ఏమీ లేదని. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 100% మ్యానిపులేషన్ జరిగి ఉంటుంది 8 నెలల కాలంలో. అటు సెంట్రల్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ల్యాబ్లో జరిగి ఉంటుంది, లేదంటే త్రూ సిబిఐ వాళ్ళు జరిగి ఉంటుంది. ఏం వాళ్ళు మానవ మాత్రలు కదా, అతిథులు కాదు కదా, మనం చూస్తున్నాం కదా వచ్చేసి ఇది రకరకాల సిబిఐ కేసులు. కాబట్టి 100% మ్యానిపులేషన్ జరిగింది, నో డౌట్ అట్లా. ఎనీహో ఇక్కడ 2 సంధ్యా కేసులే. ఇక్కడేమో సంధ్యా థియేటరు, ఇక్కడేమో సంధ్యా ఆక్వా కంటైనర్. ఈరోజు డిస్కషన్లో 2 సంధ్యాకు సంబంధించినటువంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి డిస్కషన్లో. సార్ గఫూర్ గారు మీ అబ్జర్వేషన్ సార్. సిబిఐ అసలు అంటే ఒకటి ఇక్కడ పోలిక కరెక్ట్ కాకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎన్ని సంవత్సరాల బట్టి సాగదీస్తున్నారో దాదాపుగా ఈ రిపోర్టు విషయంలో కూడా దాదాపుగా అంత సాగదీశారు సార్. అంటే 8.5 నెలల తర్వాత అంటే సిబిఐ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో అర్థమవుతుంది. వాళ్ళకి అవసరం అనుకుంటే మాత్రం పరిగెత్తిస్తారు కేసుల్ని, కేజ్రీవాల్ కేసులాగా. చూస్తే 8.5 నెలలు అసలు ఇంత డిలేకి అసలు ఒక కనీసం ఎక్స్ప్లెనేషన్, ఒక రీజన్ అన్నా చెప్పాలి. మరి ఎవరిని అడుగుతామో ఎవరు చెప్తారు సార్? మీ అబ్జర్వేషన్ సార్. ఒకటి సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఇంటర్పోల్ అనేటువంటిది కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు మెసేజ్ చేయరండి. వాళ్ళకు ఎక్కడ ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం ఉండి ఈ దేశానికి ఈ రకంగా డ్రగ్స్ పోతున్నాయి అనేటువంటిది కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే, నమ్మకమైన సమాచారంతోనే వాళ్ళు ఇక్కడ దేశానికి ఇన్ఫార్మ్ చేస్తారు. కాబట్టి ఇంటర్పోల్ చెప్పిన తర్వాత సిబిఐ పట్టుకున్నది, అప్పుడు వార్తల్లో వచ్చినాయి. అదేమంటే దాంట్లో అంతర్లీనంగా ఉంది, పైకి కనపడేది ఒకటి, లోపల మాత్రం డ్రగ్స్ ఉన్నాయనేటువంటిది ఆ రోజు టెస్ట్ చేసి చెప్పారు. ఇప్పుడేమో మరి మన ఘనత వహించినటువంటి సిబిఐ వాళ్ళు ఇప్పుడు డ్రగ్సే లేవని మాకు రిపోర్ట్ వచ్చింది అంటున్నారు. మరి సిబిఐలో మ్యానిపులేషన్ జరిగిందా, లేకుంటే సెంట్రల్ ల్యాబ్లో మ్యానిపులేషన్ జరిగిందా? ఇంటర్పోల్ను అనుమానించడానికి స్కోప్ లేదండి. ఎందుకంటే ఇంటర్పోల్ అనేటువంటిది మన దేశం రాజకీయాలు వాళ్ళకేం సంబంధం లేదు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది, ఏ పోర్టుకి ఇది పోతుంది, అక్కడ ఏమి ప్రతిపక్షమా అఫీషియల్ పక్షమా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు జస్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అక్రమ వ్యాపారాలు జరుగుతున్నప్పుడు ఆ దేశ ప్రభుత్వాలకు ఇన్ఫార్మ్ చేయడం వాళ్ళ డ్యూటీ. ఆ రకంగా అక్కడ వాళ్ళు తప్పు చేసినారని మనం ఇప్పుడు చెప్పడం అది కరెక్ట్ కాదు. ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితమైనటువంటి ఆధారాలతో ఉంటుంది. వాళ్ళకు ఏజెంట్స్ ఉంటారు, ఎక్కడెక్కడ ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో వాళ్ళకి తెలుస్తుంటుంది. ఆ రకంగా ఖచ్చితమైన సమాచారం ఈ దేశానికి ఇచ్చారు వాళ్ళు. సిబిఐ అంటే ఈ దేశ కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ సమాచారం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం పోయి రైడ్ చేసింది. మరి అప్పుడు ఉన్నటువంటి డ్రగ్స్ ఆనవాళ్ళు లేకుండా మాయమైపోయినాయంటే ఏం జరిగింది? మరి ఈ సెంట్రల్ ల్యాబ్లో జరిగిందా? సిబిఐ అంటే సెంట్రల్ ల్యాబ్ రిపోర్ట్ ఉంటుంది, సెంట్రల్ ల్యాబ్ రిపోర్ట్ లేకుండా ఉండదు. కాబట్టి సిబిఐ ప్రోద్బలంతో సెంట్రల్ ల్యాబ్లో కూడా మేనేజ్ అయి ఉండాలి. మేనేజ్ అయితేనే కదా ఏం లేదని వచ్చేది. అందుకోసం దీన్ని మరి ఇంకా లోతుగా విచారణ జరిపించాలంటే ఇంకా సిబిఐకి మించి సెంట్రల్ ల్యాబ్కి మించి మనం ఇంకేం విచారణ ఆశిస్తాం? ఎందుకంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే దిగజారిపోయినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. సిబిఐలో కానీ లేకుంటే సిబిఐ అనుకుంటే ఏ కేసునైనా మడతపెట్టి పక్కన పెట్టేస్తుంది, ఏ కేసునైనా పరిగెత్తించి ప్రతిపక్షాల వాళ్ళు ఇరుక్కుంటే వాళ్ళని జైల్లో వేస్తారు. కాబట్టి ఈరోజు సిబిఐ అనేది పంజరంలో చిలక. మరి ఆ పంజరం ఎట్లా ఉంది? ఆ పంజరానికి కంపెనీకి సంధ్య అంటే దివిస్ వాళ్ళదనే అప్పుడు నేను వినింది.
మరి ఆ రకంగా చాలా పెద్ద మనుషులు అంటే డబ్బు ఉండేటువంటి వాళ్ళు, మరి వీళ్ళు ఏ స్థాయిలో మ్యానిపులేట్ చేసినారు? కేంద్ర ప్రభుత్వం పెద్దవాళ్ళకు అనుకూలంగా ఎటువంటి పనులైనా చేస్తుందని నోటిఫై చేయబడింది ఇప్పటికే. గంగాజలం కనుక చల్లితే పవిత్రుడైపోతాడు వాడు ఎన్ని పాపాలు చేసినా. కాబట్టి ఏముంది, దీంట్లో ఒక పాపం చేస్తారు, మళ్ళీ వాడిని తీసుకుని పోయి గంగాజలం చల్లుతారు. కాబట్టి ఎక్కడో సంథింగ్ ఈజ్ రాంగ్ అండి. ఇప్పుడు నేను ఫలాన్ చోట తప్పు జరిగింది, ఫలాన్ చోట అవినీతి జరిగింది అని నేను చెప్పలేను. చెప్పిన ఇంటర్పోలు వాళ్ళు ఖచ్చితమైన సమాచారం ఉంటే చెప్తారు. సిబిఐ రైడ్ చేసినప్పుడేమో ఉంది అనేటువంటిది పత్రికల్లో వచ్చింది, అందరికీ తెలిసింది. ఇప్పుడేం లేదు అంటారు. మరి ఏమైనా ఆవిరైపోతుంది అది? లేకుంటే ఏం జరిగింది అనేది పరిశీలించాలా? కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలంటే దీని పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అంటే వాళ్ళకు వచ్చింది ఇన్ఫర్మేషను, వాళ్ళ ఏజెన్సీసే చెక్ చేసినాయి, వాళ్ళ ల్యాబ్లోనే చెక్ చేసినారు. అప్పుడేమో పాజిటివ్ అన్నారు, ఇప్పుడేమో నెగిటివ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేటువంటి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇక రెండవది ఏమంటే, ఈ అల్లు అర్జున్ సంబంధించి సార్, ఇప్పుడు అల్లు అర్జున్ హలో సార్, అది మనం సెకండ్ టాపిక్ గా తీసుకుందాం సార్. కాబట్టి ఇది మొదటిది మాత్రం దురదృష్టకర పరిణామం. పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అందని నేను భావిస్తున్నా. రైట్ సార్. శ్రీనివాస్ చౌదరి గారు, ఎలక్షన్స్ బిఫోర్ ఇది అప్పట్లో ఎంత సెన్సేషనల్లో మనం చూసాం. ఈవెన్ నేషనల్ మీడియా కూడా చాలా ఫోకస్ చేసింది. సో సహజంగానే మీరు వైసీపీని దుమ్మెత్తిపోసారు. ఇప్పుడు చూసారా, గత 5 సంవత్సరాలుగా మేము ఒత్తుకుంటానే ఉన్నాం, ఇది డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ లాగా మార్చేశారు, ఈసారి ఏకంగా విదేశాల నుంచి ఇంత భారీ ఎత్తున ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చారు అని చెప్పేసి. ఇక మీ నాయకుడు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడో శాంపిల్స్ ఉంటాయి కానీ ఏకంగా ఇప్పుడు 1000 కేజీల డ్రగ్స్ అని చెప్పేసి ఆయన డిక్లేర్ చేశారు. ఆయన మొత్తం డ్రగ్స్ అని చెప్పేసి. అది డ్రై ఈస్ట్లో జనరల్గా ఎక్కడో పెట్టి స్మగుల్ చేస్తుంటారు. అందులో అంతంత స్థాయిలో ఎప్పుడు కూడా డ్రగ్స్ సరఫరా జరగవండి ప్రపంచవ్యాప్తంగా, అన్లెస్ గంజాయి అట్లాంటివి అయితే తప్ప. కొకైన్ కానీ ఇట్లాంటివి ఒక 1 గ్రామే వచ్చేసి 5,000 to 10,000 బయట మార్కెట్లో ఉంటుంది. అంటే నేనేమంటున్నానంటే నాకు దాని గురించి బాగా తెలిసాను కాదు, నేను ఇంటర్నేషనల్ బయట ఉండి వచ్చాను కాబట్టి అక్కడ ఎక్కువ ఈ డ్రగ్స్ ప్రాబ్లం ఉంది బయట దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్లో, పర్టికులర్గా యూకే, యుఎస్. అలాగే అవేమో వాడటంలో ఎక్కువ ఉంటాయి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అక్కడ. కాబట్టి అక్కడికి పంపించేది ఎవరు? కింద ఉన్న సౌత్ అమెరికన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్. వాళ్ళేమో కొద్దిగా అండర్ డెవలప్డ్, అలాగే పూర్ కంట్రీస్, డ్రగ్స్ బాధితులు వాళ్ళు అని వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. కొలంబియా, అదే కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పోలుస్తుంటారు, ఎస్కోబార్ అని చెప్పేసి. కొలంబియన్ డ్రగ్ లార్డ్ అతను, హీ ఈజ్ నోన్ వరల్డ్ వైడ్. అలాగే కొలంబియా ఒకటి, బ్రెజిల్ ఒకటి, ఇటువంటి కంట్రీస్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి అక్కడి నుంచి. అక్కడ ఆ పంటలు కూడా ఎక్కువ పండుతాయి అక్కడ, కోకోకు సంబంధించినవి. పక్కన పెడితే అన్ని వేల కేజీలు తీసుకురావడం అసాధ్యం. పక్కన పెడతాం. మొత్తంగా 1000 బస్తాలు సార్, 1000 బస్తాల్లో డ్రైడ్ ఈస్ట్ తెప్పించారు. మీరేమన్నారు అప్పుడు? వైసీపీ వాళ్ళే తెప్పించారు, వైసీపీ వాళ్ళ నాయకుల ప్రమేయం ఉంది అని చెప్పేసి మీరు ఆరోపణలు చేశారు. కానీ వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు? ఇది టీడీపీ వాళ్ళ పాత్ర ఉంది, ఇంకా మాట్లాడితే బీజేపీకి సంబంధించిన పురంధరేశ్వర పేరు కూడా ఎత్తారు వాళ్ళు. ఎట్లాగూ మీ పార్టీలో అప్పుడే చేరినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన చదివింది, అలాగే ఈ కంటైనర్ తెప్పించిన వాళ్ళ కంపెనీ వాళ్ళ అబ్బాయి ఆయన ఒకే క్లాస్మేట్స్, అలాగే పురంధరేశ్వరి గారి అబ్బాయి కూడా క్లాస్మేట్స్ వీళ్ళంతా. సో మీ పాత్ర ఉందని వాళ్ళు అప్పట్లో ఆరోపణలు చేశారు. ఏమైపోయింది సార్? పుష్కాకి అయిపోయింది అంతా. మొదట సురేష్ గారు మీకు, అలాగే 24/7 వీక్షకులకి, అనలిస్టుకు మన లక్ష్మణ్ గారికి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారికి, అలాగే కామ్రేడ్ గఫూర్ గారికి నమస్కారాలు. ఈరోజు మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, ఈ మధ్య ఎమ్మెల్యే అయ్యాడు, ఈ మధ్య కొంత వయసు రీత్యా దూరం రాజకీయాలు. ఆయన్ని కొంతమంది కొన్ని సంవత్సరాల క్రితం ఐటీ రైడింగ్ జరిగితే డీజిల్, పెట్రోలు, కిరసనాయిల వ్యాపారం అయింది. బంకులు భారీగా అవినీతి చేశాడు, లక్షల కోట్లు. అప్పట్లో నాకు తెలిసి ఒక 20-26 ఏళ్ల క్రితం మాట.
ఐటీ వాళ్ళు పట్టుకున్నారు వచ్చి పట్టుకొని ఏమయ్యా ఇన్ని లీటర్లు పెట్రోల్ డీజిల్ కృష్ణాయిలు ఇప్పించావు, నువ్వు ఏంది నువ్వు ఇంత డబ్బులను లెక్కలు చెప్పట్లేదు, నువ్వు ఇమీడియట్ గా నీ బంకులు సీజ్ చేస్తాము, ముందు నీ లెక్క చెప్పండి. సార్ కంటైనర్ తెప్పించినాను సార్, నన్ను ఏం చేయమంటారు సార్, ఆవిరైపోయింది సార్ కృష్ణాయిలో, పెట్రోల్ అసలు కనపడడం లేదు సార్, డీజిల్ చూద్దామంటే కూడా లేదు సార్, నేను నష్టపోయినా సార్, చూడండి సార్ లారీలు అంతా బయట ఉన్నాయి. వాళ్ళు ఐటీ అధికారులకి బుర్ర ఒక్కసారి షాక్ అయిపోయింది. పెట్రోల్ ఏమైందంటే ఆవిరైపోయిందంట, డీజిల్ ఏమైందంటే ఆవిరైపోయిందంట. ఏం చెప్పాలో అర్థం కాల. ఆయన పేరు కూడా కృష్ణమూర్తి అంటారు, కొద్దిగా పేరు కూడా మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు చెప్పుకుంటే. సో ఈ పరిస్థితుల్లో మా ఆక్వా సంబంధించిన మెటీరియల్ ఎక్కడి నుంచో ఆస్ట్రేలియా నుంచో ఎక్కడి నుంచో వస్తా ఉందని చెప్పి, దాని వెనక విజయసాయి రెడ్డి గారి యొక్క హస్తం ఉందని చెప్పి అప్పుడు వచ్చిన వార్తలు నిజమేనేమనుకొని డ్రగ్స్ తెప్పించారు. 20,000 కోట్ల రూపాయలు కంటైనర్ లో ఉందని చెప్పారు. ప్రాథమిక శాంపిల్స్ తీసుకున్న అప్పుడున్నటువంటి కస్టమ్స్ అధికారులు ఉంది నిర్ధారించారు. పరిపక్వ దశలోకి వెళ్తే డ్రై హీట్ లో ఎంత మేరకు కల్తీ ఉందని చెప్పి తీసుకోవడానికి శాంపుల్స్ మేము ల్యాబ్ పంపిస్తామని. అబ్బాయి ఇప్పుడు అవన్నీ కనపడలేదు. శ్రీరామచంద్రులు సార్ అంతా మొత్తం ఉండేదంతా వాల్మీకులు, శ్రీరామచంద్రులు, ఏం సంబంధం లేదని స్టేట్మెంట్లు వస్తా ఉంటే ప్రభుత్వ అధికారుల పైన చాలా సందేహాలు వస్తుంది. మేము ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉండుండొచ్చు, ఎన్డీఏలో పాత్రలు కూడా వేయచ్చు, కానీ తప్పు అని చెప్పాలని బాధ్యత మాకుంది ఎవరు చేసినా. కాబట్టి సిబిఐ కేసుల్లో ఎన్ని విజయాలు సాధించామనే పైన పెద్ద హిస్టరీ నడుస్తాం. మరి చేశారా లేదా, ఇంకా అన్ని కేసులు సక్సెస్ఫుల్ నడిపవచ్చు. అయితే కాకినాడ పోర్ట్ అనేది ఒక స్మగ్లింగ్ అడ్డా. దాదాపు 59% హెడ్రో కంపెనీ వాళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుక్కున్నారని, అప్పటి నుంచి అక్కడ బియ్యం, డ్రగ్స్, డ్రమ్స్, గల్స్, గంజాయి, గల్స్ కూడా చెప్పారు, గంజాయి నడుస్తుంది. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, ఎందుకంటే ఒక 30,000 మంది మహిళలు కనపడలేదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా. సో డ్రగ్స్, డ్రమ్స్, గల్స్, గంజాయి పోతున్నాయని చెప్పి పెద్ద కేంద్రంగా ఉందని చెప్పి మేము కూడా గొడవ పెట్టుకున్నాం. కొంత మాకు మొన్న బియ్యం పట్టుకున్న తర్వాత నిర్ధారణ అయింది. మరి ఇంత భారీగా డ్రగ్స్ 20,000 టన్నులు వచ్చాయంటే అంత తుస్తు గాలికి వెళ్ళిపోయింది, ఆవిరైపోయిందంటే ఏం సార్ నాకు అర్థం కాలేదు. అంటే ధనం మూలం మేధం జగత్తా, డబ్బు ఉంటే ఏదైనా కొనేయచ్చా, కేంద్రంలో అధికారులు ఉంటే తలగాలు మార్చేయచ్చా? సార్ నేను ఫ్యాక్ట్ మాట్లాడతాను, నాకేమి పలానా వాళ్ళు మిత్రుత్వం ఉంది, పలానా శత్రుత్వం ఉంది కదా. ఒకసారి తులసిరెడ్డి గారి ఇంటికి ఆవు వచ్చిందా, లేదంటే ఇంకో గేదె వచ్చిందా, ఇంకోటి వచ్చిందా నిర్ధారించిన తర్వాత ఆయన మా ఇంటికి ఆవు వస్తే సంతోషం, మాకు పాలు ఇస్తుంది, మా ఆవుని మేము పూజిస్తూ ఉంటాం. గేదె వచ్చిందంటే ఇది నిర్ధారించి ఆవే నిర్ధారించిన తర్వాత ఇంట్లో కట్టేసుకున్న తర్వాత కాదు ఆ 8 నెలలు 9 నెలలు అయింది, ఇప్పుడు పాలు పిండేసుకున్నాం, అమ్మేసాం, అంతా అయిపోయింది, ఇప్పుడు మా ఇంట్లో ఉండేది గేదె అంటే ఎట్లా సార్? నాకు అర్థం కావడం లేదు సార్. ప్రభుత్వ యంత్రాంగం, సారీ సార్ తులసిరెడ్డి తప్పు అనుకోదండి, ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే మొత్తం కరప్షన్ అనేది ఏ స్థాయిలో జరుగుతుందనే విషయం అర్థమవుతాను. సరే, ఈ కరప్షన్ లో తారాస్థాయిలో ఇండియా ఉందనే విషయం ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నాయి, అది నేనేం పెద్దగా ప్రజలు చెప్పేది కూడా కాదు. అయితే ఈ డ్రగ్స్ వచ్చిన వాళ్ళు అది విచ్చలవిడిగా మన తెలుగు రాష్ట్రాలు తిరిగిన దాని వల్ల భారీగా యువత నష్టమైపోతా ఉంది. కొంతమంది యువకులు పుట్టుకతో వృత్తులు, కొంతమంది యువకులు పవన్ వచ్చిన బృందావన నిర్మాతలు వివేకానంద గారు చెప్పిన సూక్తి మనకు వర్తిస్తుందో అది అర్థం కావట్లేదు. ఈ విధంగా డ్రగ్స్ కాల్పడి పడిపోయి ఈ డ్రగ్స్ అన్ని మాయమైపోయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ అధికారులు సిబిఐ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా లేదు అది ఖచ్చితంగా గాడిదే గావు కాదని చెప్తే నేను చెప్పాలని అర్థం కాదు. ప్రాథమిక సమాచారంలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి నిర్ధారించి భారీ ఎత్తున మీడియా ముందు, ప్రజల ముందు, పేపర్లు, టీవీలు కాల్ చేస్తే వాట్ ఈస్ దిస్? అసలు అధికారులు ఉన్నారా? నిజంగా కంటైనర్లు మారాయా? చాలా సందేహాలు నాకు వస్తున్నాయి సార్. ఎందుకంటే నేను వేరేదైతే నేను వ్యతిరేకించేవాడు కాదు. డ్రగ్స్ అనేది చాలా ప్రమాదం. భారతదేశ యువతను నిర్వీర్యం చేసేస్తారు, వ్యవస్థను ధ్వంసం చేస్తారు. మీకు తెలుసో తెలీదో ఈ రోజు మాకే ఒక సంఘటన ఎదురుపడింది. బంగారు తీసుకున్న 3 యువకులు గుద్దుకొని పోతున్నారు ఒక రోడ్లో. పోలీసు వాళ్ళు పట్టుకుని కూర్చుని నవ్వుతున్నారు. ఒకసారి పట్టుకున్నారు, దాన్ని కొట్టి నవ్వుతున్నారు. ఒరే ఎందుకు నవ్వుతున్నారు? డ్రగ్స్ తీసుకున్న మాకు వాళ్ళు దెబ్బల దగ్గర తెలియదంట. ఇంత యువత అంటే ఆ ప్రాంతం అంతా కాలేజీలు నేను చెప్తే కూడా బాగుండదని చెప్పట్లా, నేనే బెత్తరపోయా. ఒక 2 వీలర్లో గుద్దుకొని వెళ్తున్నారు, మేము ముందు వెళ్తుంటే మాకు అర్థం కాల. ఏదో గుర్తు వచ్చి 100 ఫోన్ చేస్తే దగ్గరలో పోలీసులు స్పందించారు, వ్యాన్ వేసుకొని వచ్చారు, పట్టుకున్నారు. వాళ్ళు ఎటుపోతున్నారు రోడ్డు వాళ్ళు తెలియట్లేదు, మొత్తం రోడ్డు అంతా వాళ్ళే పోతున్నారు 2 వీలర్లు. ఇంత భారీగా భారతదేశ యువకుల్ని సర్వనాశనం చేసే డ్రగ్స్ మన భారతదేశానికి వస్తే ఏ ప్రభుత్వం అయినా సరే ఉక్కు పాలు తొక్కేయాలి. అవసరమైతే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి, ఆ ఓడలు సీజ్ చేయాలి, లైసెన్స్ రద్దు చేసి పారేయాలి.
లేదంటే ఆ ఓనర్షిప్ ని అరెస్ట్ చేయించాలి. ఏమీ లేదు, అబ్బాయి తూచి మాకేం సంబంధం లేదు, మేము అంత బ్రాహ్మణులే, మా ఇంట్లో రోజులు కూడా అట్టే కనపడటం లేదు, ఏమీ కనపడలేదు చెప్తే ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు సార్. సో నేను చాలా బాధపడి చెప్తాను అంశాన్ని, ఎందుకంటే డ్రగ్స్ వల్ల ఎంత జీవితాలు ఇన్ని కుటుంబాలు నేరుగా నాశనం అయిపోయే సంఘటన తిరుగుతూ చూసాం. అటువంటి డ్రగ్స్ ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ పోర్టు నుంచి వచ్చాయంటే గత గవర్నమెంట్ లో, అప్పుడు పట్టుకున్నాము, అప్పుడు మేము ఆవనుకున్నాము, ఇప్పుడు ఏం కొనుక్కున్నాం అంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. అప్పుడు పోలీసు అధికారులు ఇప్పుడు అధికారులు ఉన్నారు కదా. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు పర్సనల్ గా అంటాం ఓకే, మీ నాయకుడు కూడా ఇప్పుడు ఆయన స్టాండ్ ఏంటని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దీని మీద సుదీర్ఘంగా అనేక బహిరంగ సభల్లో మీడియా ముందు మాట్లాడారు. కాబట్టి ఎన్నికల్లో నేనే మాట్లాడాను, నేనే మాట్లాడా, మా నాయకుడు మాట్లాడారు, మా పార్టీ నాయకులు మాట్లాడారు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అప్పుడు ప్రతిపక్ష పార్టీ అందరూ మేము విమర్శించాం. అవును సార్, నేను అంటున్నది అదే సార్. కంటైనర్ కూడా ఆల్రెడీ వాళ్ళకి అప్పచెప్పేశారు కంపెనీకి, అంటే ప్రజాబాహుళ్యంలోకి వచ్చేసింది. ఈ లోపల డ్రగ్స్ మొత్తం తీసేశారా, సముద్రంలో పారబోసేసారా 8 నెలల్లో, లేదంటే ఇప్పుడు జనబాహుళ్యంలోకి వదులుతున్నారా? మరి మీరే కదా గవర్నమెంట్ లో ఉన్నది, తీయాలి. అదే సార్ నా బాధ కలిగే చెప్పేది ఏంటంటే, ఈ పోర్టులు అనేవి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. అదే నాకు తెలిసి రాష్ట్ర పరిధిలో చాలా తక్కువ ఉంటాయి. నాకున్న సమాచారం సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే 12 నాటికల వరకు మన ఆంధ్ర రాష్ట్ర పోలీసులు సీజ్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు. 12 నాటికలు దాటితే 200 నాటికల వరకు సీ పోర్ట్ లో ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు సీజ్ చేయొచ్చు. అవును సార్, అది ఇంటర్నేషనల్ వాటర్స్ కింద వస్తుంది. ఓకే, ఇంటర్నేషనల్ లాస్ ఉంటాయి. ఓకే, ఇంటర్నేషనల్ ఏజెన్సీయే ఇంటర్పోల్ చెప్పిన దాన్నే తొంగలో దొక్కేశారు. ఇప్పుడు ఈ చట్టాలన్నీ కూడా రాష్ట్రాలకి రావు కదా, మేమేం చేయలేం కదా, మీ సంబంధం లేదు కదా అంటారు పోర్టులు మాట్లాడితే. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఖచ్చితంగా అప్పుడేదో కొన్ని వార్తలు కూడా వచ్చాయి, బీజేపీ వాళ్ళ తాలూకా బంధువులకు సంబంధించిన మెటీరియల్ కూడా ఆక్వా పరిశ్రమ ద్వారా కంటైనర్ లో వచ్చాయని ఊహలు వచ్చాయి. అది వచ్చాయా, అందులో వాస్తవాలు ఏంటి, దాని నిజంగా జరిగిందని చూసినప్పుడు విశాఖ నుంచి తిరుపతి వరకు మా కాలేజీల్లో స్కూల్లో గంజి దొరుకుతుంది. మొన్న కూడా చాక్లెట్ రూపంలో తిరుపతిలో పడుకున్నాను. ఎంత బాధ కలిగిస్తుందంటే రాబోయే తరాన్ని నిర్వీర్యం చేస్తామని డ్రగ్స్, ఇంకోటి దేనికి పనిగా సంసార పనిగా జీవితం. చౌదరి గారు, మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో దేశాల మధ్య జరిగేటటువంటి ఈ స్మగ్లింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, గంజాయి చేయరు. ఎందుకంటే గంజాయి అంటే పెద్దగా డబ్బులు ఏం రావు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఆక్రమిస్తుంది, దానికి ప్లేస్ ఎక్కువ కావాలి, కొన్ని వందల వేల కేజీలు తీసుకురావాలి. దాని మీద అది మార్కెట్లో పెద్ద రేటు ఉన్నటువంటి డ్రగ్ కాదు అది. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కొన్ని ఉంటాయి, ఏబిసి అని, దాన్ని సి గ్రేడ్ కింద తీసుకుంటారు. కొన్ని చోట్ల రిక్రియేషన్ డ్రగ్గా కూడా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అంటే నేను అనేది కొంత అవగాహన గవర్నమెంట్లో ఉన్న మీకు కూడా అవగాహన పెరగాలి. ఎందుకంటే ఆఫీసర్స్కే కాదు, రాజకీయ నాయకులు కూడా దాని వాల్యూ ఏంటి, అలాగే అది ఎంత డేంజర్ అనేది తెలుసుకోవాలి. ఆగండి, మీరు డ్రగ్స్ అనగానే ఎప్పుడు కూడా గంజాయి అంటారు. గంజాయి కూడా సి గ్రేడ్ డ్రగ్. అది అంటే రిక్రియేషనల్ డ్రగ్ గా కూడా కొంతమంది డాక్టర్స్ చేత వాడిపించుకుంటుంటారు ఏంటి. అది అలాగే హాలండ్ లాంటి దేశాల్లో అయితే కాఫీ షాప్కి వెళ్తే కాఫీ షాపుల్లో పబ్లిక్ గానే దొరుకుతుంది అది. ఓకేనా, అంటే ఓన్లీ గంజాయి వరకు. కానీ మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ కాస్ట్లీ కొకైన్ కానీ హెరాయిన్ కానీ చాలా తక్కువ మొత్తాల్లోనే. అందు గురించి ఇక్కడ శాంపిల్స్ ఏదన్నా ఆర్డర్ వస్తే ఆర్డర్లో ఎక్కడో పెడతారనమాట. అది 1 కేజీ వచ్చినా కొన్ని కోట్లతో సమానం అది. కాబట్టి ఆ దృష్టి నేనేమంటున్నానంటే, ఓకే, నేను ఇప్పుడు ఆ కంటైనర్ రిలీజ్ చేశారు కదా, అంటే ఏంటది ప్రజాబాహుళ్యంలోకి వదిలేరా లేదంటే నాశనం చేశారా, అది మీరు తేల్చాలంటున్నాను నేను ఆ పాయింట్ కాడికి వచ్చేటప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, గంజాయి కూడా విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో మాకు తెలిసిన వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున దాడులు చేశారు, డ్రోన్ వ్యవస్థ పెట్టారు, చూశారు మీరు కూడా, మీకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ లో డ్రగ్స్ కాడికి వచ్చే కోరికి కొకైన్, హెరాయిన్, చరస్సు, అలాగే ఇంకోటి ఏదో ఉంది సార్ నల్లమందు, అలాగే ఇంజక్షన్స్ ద్వారా ఏదో వస్తాయని నాకు పెద్ద ఐడియా లేదు, నాకు అవగాహన కూడా. అయితే ఏదైనా డ్రగ్ ప్రమాదకరమైంది కాబట్టి ఇది ఏ రూపాన భారతదేశానికి ఆంధ్రప్రదేశానికి వచ్చినా మన యువతి ఒకరు నాశనం అయిపోతారు కదా. దీన్ని తెలిసి నిర్వీర్యం చేస్తే మాత్రం ప్రభుత్వం క్షమించాలని తప్పు చేస్తుంది. ఎందుకంటే మా రాష్ట్ర ప్రభుత్వంలో పరిధి లేదు, మేము అడిగినా చెప్పినా సమాధానం. ఏదైనా మనం బీఎస్సీ చేస్తే కూడా మీకు సంబంధించలేదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ అనే విషయం మాట్లాడుతున్నారు. కాబట్టి ఇట్లా పరిస్థితుల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో సీరియస్ తీసుకోకపోతే మాత్రం భారతీయులు నష్టపోతారు, రాబోయే తరం నిర్వీర్యం అయిపోతుంది.
చదువులు సందులు పక్కన పెట్టేశారు. ఈ గంజాయో డ్రగ్స్ మీరు పేర్లు ఆ పేర్లకి అలవాటు పడితే మాత్రం చిప్పుగా దొరుకుతున్నాయంటే మాత్రం దేశం మాత్రం పూర్తిగా వివేకానంద స్వామి కళ్ళ కన్నా దేశం నాశనం అయిపోతుంది. దయచేసి మా రాష్ట్ర పరిధిలో మేము బాబు గారికి కూడా మొన్న రీసెంట్ గా కూడా ఇంటర్నల్ మీడియా కూడా డిమాండ్ చెప్పాం సార్. అంటే మాకు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం, ఆల్రెడీ హైదరాబాద్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ ఏవైతే ఇంటర్నేషనల్ డ్రగ్స్ ఉంటాయో అవి. ఎందుకంటే అక్కడ పబ్ కల్చర్ బాగా పెరిగింది, పబ్స్లోనే ఎక్కువ ఈ చలామణి అవుతుంటాయి. అది కూడా ఒక స్థాయి ఉన్న వాళ్ళే కొంటారు. మనం చూస్తుంటాం కదా, సినిమా వాళ్ళు, ప్రొడ్యూసర్లు, లేదంటే ఈ మధ్య సీరియల్ వాటిలో పనిచేసే వాళ్ళు కూడా అలవాటు పడిపోతున్నారు. కాబట్టి నేనేమన్నానంటే ఇంకా ఆ స్థాయిలో ఏపీలో ఇంకా పబ్ కల్చర్ రాలేదు. ఎందుకు రాలేదంటే హైదరాబాద్ లాంటి సిటీ లేదు కాబట్టి. ఉంటే ఆల్రెడీ అంటే అలాగనే అసలు లేదని కాదు, వైజాగ్ ఆల్రెడీ మెట్రోపాలిటన్, అక్కడ ఈ ఆనవాళ్ళు ఉన్నాయి. ఏపీ సఫర్ అవుతుంది ఎక్కువగా ఈ దేశంలో పండించేటటువంటి, ముఖ్యంగా మీరే అన్నారు కదా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో, ఒరిస్సా సరిహద్దుల్లో పెంచుతున్నటువంటి గంజాయి వలన సఫర్ అవుతుంది. కానీ నెక్స్ట్ స్టేజ్ రేపు అదే, ఇప్పుడు ఏదైతే ఈ కంటైనర్లో ఒకవేళ నిజంగా వచ్చుంటే కనుక ఆ డ్రగ్స్ చాలా ప్రమాదకరమైన. ఇంకా నేను అనేది ఆ రకమైనటువంటి ఫోకస్ మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ముందు జాగ్రత్తగానే. మీరు ఈగల్ అని ఒకటి పెట్టారు కదా, దానికి సెపరేట్గా ఫ్యాన్సీ నేమ్స్ పెట్టడమే కాదు, ఇలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగాను ఫ్యాన్సీగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. వస్తాం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒక్క నిమిషం ముగిస్తాను సార్. సురేష్ గారు మీరు విదేశాల్లో ఉన్నారు, కొంత తెలుసు, నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి చెప్పలేదు. కానీ డ్రగ్గుల్లో చాలా పేర్లు ఉన్నాయి. ఈ మధ్య ఏదో ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యేలు ఏదో ఉన్నాయి, నాకు తెలియదు. ఆ పేర్లు కూడా నాకు సరిగా రావు. ఎందుకంటే నిజంగా నేను బాధపడేది ఏంటంటే గతంలో మా ఊర్లో చిన్న సారాయి తాగితేనే వాడిని చీదరించుకునేవాడు, బయట దోసేసేవాడు, వెలివేసేవాడు. ఇప్పుడు మొత్తం వ్యవస్థనంతా మొత్తం దింపేస్తా ఉంటే ఇంకా నాకు మానవ జీవిత విధానం పైన ఈ ప్రభావం పడితే మనం చాలా ప్రమాదం సార్. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం కాదు సార్, దేశం కాదు సార్, భవిష్యత్తు తరానికి భారీ మూల్యం చెల్లించాల్సి సార్. ఇప్పటికే పిల్లలు లేక అవసరం పడుతున్నారు, దేశాలు నష్టం అయిపోతున్నాయి, నిర్వీర్యం అంటే ఇంటెలిజెన్స్ దెబ్బతింటా ఉంది, చదువులు చదువులు గాలికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఒక సామాన్య కుటుంబ సభ్యుడిగా లేదంటే మా ఫ్యామిలీ మెంబర్గా నేను బాధపడేదంటే ఇటువంటిని మాక్సిమం దూరంగా పెట్టకపోతే మాత్రం ఇట్లాంటి కంట్రీలు, ఎన్ని కంట్రీలు అయినా సరే ఎందుకు పనికిరాని పొయ్యిలు అయిపోతాయి, యువత నిర్వీర్యం అయిపోతుంది, మొత్తం ప్రపంచం స్తంభించిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యవహారం సార్. నేను చెప్పిన చిన్న విషయాలు చెప్పాను, దయచేసి మీకు ఆ విషయాలు బాగా ఇంటి నాకు అవ్వ ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా విశ్లేషించి చెప్పండి, ప్రజలు కూడా అలర్ట్ అవుతారు నా ఉద్దేశం. మీరు మీ పార్టీ అధిష్టానానికి మీరు కూడా తీసుకెళ్లాల్సిన కట్ చేశారు. మనం ఈ మధ్య రీసెంట్ గా మీడియాకి సార్ ఒక మాట చెప్పి చేస్తాను. మా జీసీసీ చైర్మన్ గారు నాకు బాగా మిత్రులు, విశాఖపట్నం అరకులో ఉంటారు. ఆయన ఏదో సందర్భంగా సీ సైడ్కి వెళ్తే ఒక షిప్ లోపలికి వెళ్ళి కొంతమందితో చేస్తున్నారంట డ్రగ్ కల్చర్, డ్రగ్స్ కల్చర్. ఆయన అబ్జెక్షన్ చేస్తే మాకు హక్కులు లేవండి, మేము వెళ్ళడానికి లేదు, సముద్రం లేకని చెప్పి పోలీసులు చెప్పారు. అంటే ఆయన గొడవపడ్డాడు, చదువుకున్న వ్యక్తిగా మ్యారేజ్ కూడా కాదు. సరే ఇలా చేస్తే ఎట్లా అంటే మేమేం చేయగలం సార్, చట్టాలు మీరు కేంద్ర ప్రభుత్వం ఆయన పోయి అక్కడ కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ చేసి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో చట్టాలు మార్చుకోవాలి. మీరు ఏదైతే చెప్పారో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఇండియాలో క్యాసినోస్ కి నాట్ అలౌడ్. క్యాసినో అనేది ల్యాండ్ మీద, అంటే ఇండియన్ ల్యాండ్ మీద ఎక్కడా కూడా సెటప్ చేయకూడదు, ఆడకూడదు క్యాసినో గేమ్స్, మీకు తెలుసు కదా. కానీ గోవాలో క్యాసినోస్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ ఏర్పాటు చేస్తారు క్యాసినోస్ షిప్పుల్లో, ముంబై కానీ లేదంటే గోవాల్లో కానీ. కాబట్టి చట్ట ప్రకారం ఏంటంటే ల్యాండ్ మీద ఎక్కడ ఉండదు, కానీ అక్కడ చట్ట ప్రకారమే నడుస్తుంది. అది వాటర్లో అనమాట, మీరు అన్నదానికి ఎగ్జాంపుల్. రైట్ రైట్. లక్ష్మణ్ గారు, సారీ మీ దగ్గర రావడానికి కొద్దిగా లేట్ అయింది సార్. లక్ష్మణ్ గారు, కెన్ హియర్ మీ? లక్ష్మణ్ గారు బిజీ ఉన్నారు. లక్ష్మణ్ గారు సరే సార్ చెప్పండి సార్. అప్పట్లో వైసీపీ, టీడీపీ ఏ రకంగా దుమ్మెత్తి పోసుకుని ఏ విధంగా దుమ్మెత్తి పోసుకునేది మనం చూసాం. దాంతో పాటు ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా, క్లాసిక్ గా కూడా టీడీపీ సార్, మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది, సిగ్నల్ కొద్ది ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే సార్, సార్ అప్పట్లో విజయసాయి రెడ్డి గారు బ్రెజిల్ ప్రెసిడెంట్ గెలిచిన సందర్భంగా ఆయన అభినందిస్తూ ట్వీట్ కూడా చేశాడు. బ్రెజిల్ నుంచి ఈ కంటైనర్ రావడం వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారు అనడానికి ఇంతకన్నా ఆధారాలు ఉండవు అని చెప్పేసి దానికి ఇది మోకాలికి బోడిగుండికి కూడా లింక్ పెడదామని అనుకున్నారు. అంటే ఆయన అసలు ఎందుకు ట్వీట్ చేసేటో కూడా తెలీదు. అలా అనుకుంటే మరి
ప్రతి దేశానికి సంబంధించి ప్రెసిడెంట్ మారినప్పుడల్లా మరి వాళ్ళని కూడా అభినందిస్తూ పెట్టాలిగా. కానీ ఓన్లీ బ్రెజిల్ ప్రెసిడెంట్కి మాత్రమే అప్పట్లో ఆయన అభినందిస్తూ ట్వీట్ చేసినటువంటి దాన్ని దీన్ని లింక్ చేశారు. బ్రెజిల్ నుంచి వచ్చింది కదా ఈ కంటైనర్ అని చెప్పేసి. ఇప్పుడేమో అసలు ఏం లేదంటారు. ఎలా చూడాలి సార్ దీన్ని? వినిపిస్తున్నదా? వినపడుతుంది సార్, మాట్లాడండి మాట్లాడండి సార్, మాట్లాడండి సార్, కంటిన్యూగా వినపడుతుంది. సరే, ఇప్పుడు 8 నెలల తర్వాత అదే 8 నెలల తర్వాత సిబిఐ మళ్ళీ వస్తాను సార్, మళ్ళీ తీసుకుంటాను. అంటే ఆ యొక్క సార్ మీకు ఇంటర్నెట్ స్లో ఉంది, నేను మళ్ళీ తీసుకుంటాను సార్, అది ఒకవేళ క్లియర్ అయితే కనుక. తులసిరెడ్డి గారు, మీరు ఇందాక కూడా క్లుప్తంగానే చెప్పారు కాబట్టి కాస్త డీటెయిల్ ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. విజయసాయి రెడ్డి అప్పట్లో బ్రెజిల్ ప్రెసిడెంట్ గెలిచిన సందర్భంగా అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ఏంటి సంబంధం, అక్కడి నుంచి కంటైనర్ వచ్చింది, సో వైసీపీ వాళ్ళు లింక్లో ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడేమో అసలు ఏమీ లేదంటున్నారు. అప్పుడు రెండు పార్టీల వాళ్ళు భలే క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు మీ ఫ్రెండ్స్ అంటే మీ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మీ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏనే, అక్కడ ఎన్డీఏనే, కేంద్రంలో కూడా ఎన్డీఏనే కదా. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వము, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా వచ్చేసి మరి వీళ్ళు కూడా ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు మ్యానిపులేట్ చేసిన వాళ్ళు వచ్చేసి చేసి ఉండొచ్చు డెఫినెట్గా. ఒకవేళ అప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, ఆ పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళు మ్యానిపులేట్ చేసుకోవచ్చు. కానీ మ్యానిపులేషన్ జరిగింది దాదాపు వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చినాకనే మ్యానిపులేషన్ అనేది కనపడతా ఉంది. మ్యానిపులేషన్ చేసిన వాళ్ళు ఆ పార్టీ ఉండొచ్చాం, కానీ మ్యానిపులేషన్ జరిగింది వచ్చేసి ఈ పార్టీలు ఈ ప్రభుత్వ అధికారానికి వచ్చినాక తెలుస్తూ ఉంది. కాబట్టి దీని ఇంకా ఏమనాలో అర్థం కాలేదు. నేను అందుకే చాలా సందర్భాల్లో లాలూచి కుస్తీ నడుస్తూ ఉంటుంది అంటాను. పార్టీల మధ్య ఊరికి అన్ని ఆరోపణలు తప్పుని చేసి ఫైనల్గా లాలూచి కుస్తీ, నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించని చెప్పేసి ఈ పొలిటికల్ డ్రామా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ వచ్చేసి మ్యానిపులేట్ చేసిన వ్యక్తులు వచ్చేసి ఒక పార్టీ వాళ్ళు, మ్యానిపులేషన్ చేయబడిన సమయం వచ్చేసి ఇంకో పార్టీ వాళ్ళది. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా వచ్చేసి 100% మ్యానిపులేషన్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానికి ఏదో ఆ లింక్ ఈ లింక్ ఆ లింక్ పెట్టి చేసింటారు. సార్ ఈ పుష్ప 2 విషయంకి వచ్చేసరికి లక్ష్మణ్ గారు ఇప్పుడు ఓకేనా సార్? లక్ష్మణ్ గారు మీరు చెప్పాలి. ఇప్పుడు మీ వాయిస్ అయితే ఓకే సార్, బాగానే ఉంది. మళ్ళీ కాకపోతే నెట్ స్లోగా ఉందని చెప్పేసి అంటున్నారు మా టెక్నికల్ టీము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకేనా? ఓకే ఇప్పుడు ఓకే సార్. సార్ తులసిరెడ్డి గారు, సారీ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు, ప్లీజ్ కంక్లూడ్ ఆన్ దిస్ వన్. ఈ ఇష్యూ మీద కంటైనర్, వైజాగ్ కంటైనర్ 8.5 months టైము. ఇప్పుడు మనము ఇందులో ఎవరిని అనుమానించాలి అంటే, మరి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్న, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ అంటే తెలుగుదేశం ప్రభుత్వాన్న, లేకపోతే గతంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్న అంటే, నేనైతే ఏం చెప్తున్నానంటే ఆలస్యంగా వాళ్ళు బయట పెట్టినప్పటికీ కూడా అంత పెద్ద అంతర్జాతీయ స్మగ్లింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎవరికైనా సహకారం అందిస్తుంది అంటే నేనైతే నమ్మటం లేదు. ఆ ధైర్యం చేసే అవకాశమే లేదు. అలాగే రాష్ట్రంలో ఎందుకు వీళ్ళు దాన్ని ఇష్యూ చేశారు ఎన్నికల ముందు అంటే, ఒక అవకాశాన్ని ఎన్నికలు వస్తున్నప్పుడు ఏదో జరిగితే దాన్ని రాజకీయ లబ్ధి కోసము ఉపయోగించుకోవడం అన్నది అన్ని పార్టీలకు సహజం. కానీ శృతిమించి ఆ రోజు ఎలాంటి నిర్ధారణ చేసుకోకుండా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది, నో డౌట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా కూడా ఒకవేళ ఆయన వ్యాపారాల్లో అక్రమాలు చేసో కిట్ ప్రోకో చేసో సంపాదించి ఉండవచ్చునేమో, కానీ అతను ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాతో చేతులు కలుపుతాడని నేనైతే నమ్ము. అతను కలపడు, ఈవెన్ చంద్రబాబు నాయుడు కలుపుతాడా?
లేదా నరేంద్ర మోడీ గారి చేతులు కలుపుతారా? కలపరు కదా. ఇది చిన్న విషయం. అదేమన్నా దేశ కుట్ర, దేశ ద్రోహం, అది ఎవరైనా కానీ అంత అంత అన్యాయానికి రాజకీయాల్లో పాల్పడతారని నేనైతే నమ్మటం లేదు. కానీ మరి ఎందుకు ముందు ఏవో అందులో అనుమానాస్పదంగా ఉంది అని చెప్పిన సిబిఐ ఇవాళ లేదని క్లియర్ చేసింది అనే దాని మీద అది ఆలస్యంగా చెప్పడం వల్ల మనకు అనుమానం వస్తున్నది. ఏదో శక్తులు పనిచేసాయి దీని వెనక, కాబట్టి రిపోర్టు తారుమారు చేసి ఉంటారేమో అని. ఇది ఆ టెస్ట్ రిపోర్ట్స్. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు సిబిఐ కానీ లేకపోతే పోలీసులు కానీ ఎవరైనా కూడా ఈ కంటైనర్లో పదార్థాలు గమనించినప్పుడు ఇప్పుడు ఒక ఫిర్యాదు వస్తుంది, ఆ కంటైనర్లో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ జరుగుతున్నది వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఒక సమాచారం వచ్చినప్పుడు అదే లైన్లో ఆలోచిస్తారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానంతో. ఆ లైన్లో చూస్తున్నప్పుడు ఏమైపోతుంది, మాకు ఇందులో ఉండే అవకాశం ఉంది అనేటువంటిది అనుమానపడి వాటిని టెస్ట్లకు పంపుతారు. వెంటనే నిర్ధారణ చేయలేరు, ఎందుకంటే స్మగ్లర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మనం చూస్తున్నాం కదా, రకరకాల పదార్థాల్లో వాటిని కలుపుకొని ఆ విదేశాల నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి విషయం, మత్తు పదార్థాలు ఎన్నో ఎయిర్పోర్ట్లలో పట్టుబడ్డాయి. అయితే ఈ స్మగ్లింగ్ అనేటువంటి విషయాన్ని అరికట్టడంలో పూర్తి బాధ్యత కేంద్రాన్ని, దానికి రాష్ట్రాలు సహకరించాలి. మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రత్యేకంగా మరి ఒకవేళ మైనారిటీ అయినా బీజేపీ ప్రభుత్వమే అనాలి. బీజేపీ అంతకుముందు 2 టర్ములు మళ్ళీ 3వ టర్ము పనిచేస్తున్నది. అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి మత్తు పదార్థాల స్మగ్లింగును దేశభక్తి గల పార్టీ అని చెప్పుకున్నటువంటి బీజేపీ అరికట్టలేదా? అసలు సిగ్గుందా ఆ నాయకులకి? సిగ్గనేది ఉందా? ఇంత దేశద్రోహం జరుగుతుంటే మీరు అరికట్టలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వమా ఏమన్నా కేంద్రంలో ఉండేది? పోనీ ఏదో కొత్తగా వచ్చాం, 1 సంవత్సరం అయింది అంటే అది వేరు. 10 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ వచ్చారు అధికారులకి. అంతకుముందు కథ నేను చెప్పదలుచుకోలేదు. అంతకుముందు కూడా స్మగ్లింగ్ జరిగి ఉండొచ్చు, కానీ అంతకుముందు పార్టీల సిద్ధాంతాలు వేరు, మీ సిద్ధాంతం వేరు. మీ సిద్ధాంతానికి పచ్చి వ్యతిరేకమైనటువంటి అంశం స్మగ్లింగ్ అన్నది. చూస్తున్నాం కదా, ప్రతి ఎయిర్పోర్ట్లలో విదేశీ నుంచి మత్తు పదార్థాలు పట్టుకుంటున్నారు, ప్రతి పోర్టులో పట్టుకుంటున్నారు. గుజరాత్లో కూడా పోర్టులో పట్టుకున్నారు, గుజరాత్లో కూడా. మరి ఏం చేస్తున్నట్టంటే నాకు అర్థం కాలే, కేంద్రంలో పెద్దలందరూ ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు అంటే ఇక్కడ సంబంధిత అధికారులు, అది టాస్క్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఖచ్చితంగా ఈ అంతర్జాతీయ స్మగ్లర్తో కుమ్మక్కైతేనే ఇది నడుస్తుంది. కుమ్మక్కైతే మీరు కనిపెట్టలేరా ఏ అధికారి కుమ్మక్కయ్యాడో? మీ 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 యొక్క నిఘా వ్యవస్థలు పనిచేయడం లేదా? దీన్ని బట్టి మనము కూడా ప్రజలకు కూడా ఏం అనుమానం వస్తుంది, మీకు కూడా బాగా ఉందేమో ఇందులో అనే అనుమానం వస్తుందే రాదా? లేకపోయినా వస్తుంది. మరి ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు? అసలు ఏ విషయం సీరియస్గా తీసుకుంటున్నారు? ఇవాళ దేశంలో పావర్టీ సీరియస్గా తీసుకున్నారా? తీసుకోలేదు. స్మగ్లింగ్ సీరియస్గా తీసుకున్నారా? తీసుకోలేదు. అరే బియ్యము స్మగ్లింగ్ జరుగుతున్నాయి, రెడ్ శాండలు స్మగ్లింగ్ జరుగుతున్నది, మత్తు పదార్థాలు స్మగ్లింగ్ జరుగుతున్నది. నా జీవితంలో నేను ఈనాడు రిపోర్టర్గా జాయిన్ అయినప్పటి నుంచి 43 సంవత్సరాలుగా ఈ స్మగ్లింగ్ జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఆపిన మొగాడే లేడు. ఏ రాజకీయ పార్టీ వాడైనా కానీ రెడ్ శాండల్ స్మగ్లింగు కడప జిల్లాలో నుంచి ఎక్కువ స్మగ్లింగ్ జరుగుతుంది. కడప, చిత్తూరు. నేను జర్నలిస్టుగా నా కెరీర్ ప్రారంభం నుంచి రాస్తూనే వస్తున్న స్మగ్లింగ్ జరుగుతున్నదని. ఇప్పటికీ స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. మరి తెలుగుదేశం పార్టీయో, కాంగ్రెస్ పార్టీ, బీజేపీలో ఏ పార్టీలకు సిగ్గు శరం ఉందండి? సిగ్గు శరం ఉందే? ఆపగల శక్తి లేదా ఈ ప్రభుత్వాలకి? స్మగ్లింగ్ ఆపగల శక్తి లేదా చెప్పండి? అంత దమ్ము లేదా, శక్తి లేదా, లేక మీరు కుళ్ళెడుగుతున్నారా? ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్లో స్మగ్లింగ్ లేగేయండి. పోయి
పవన్ కళ్యాణ్ గారు అదేదో పట్టుకున్న పడవని చూస్తే కాదు, మొత్తం స్మగ్లింగ్ జరుగుతుంది. బియ్యం రవాణా ఇప్పటికి కూడా. మీరు గత ప్రభుత్వం తిట్టారు, మీరు చేస్తున్న పని ఏంటి ఇవాళ? సిగ్గు లేదు కదా? చిత్తూరు జిల్లాలోనే ఒక ఎమ్మెల్యే నెలమామూలు ఇవ్వకపోతే పోయి అధికారి పోయి ఆడమే పోయి ఏడ్చలేదా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర? అంటే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు కూడా గతంలో ఏం జరిగిందో 5 సంవత్సరాల్లో మీరు కూడా మామూలు స్టార్ట్ చేసేసారా? దాని అర్థం అదే కదా. నేను ఒక 10 మంది మంత్రుల పేర్లు చెప్పగలను. ఆ మంత్రులు ఏ విధంగా చేస్తున్నారో, ఎవరెవరితో కుమ్మక్క అవుతున్నారో. ఏం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు, ఏం చేస్తున్నట్టు బీజేపీ, ఏం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్? స్మగ్లింగ్ ఆపండి, ముందు ఆపండి చూద్దాం. రైట్ లక్ష్మణ్ గారు. సార్ తులసిరెడ్డి గారు, లక్ష్మణ్ గారు చెప్పింది అయితే ఏంటంటే ఏ స్థాయిలో జరుగుతుంది, ఇంతకుముందు ఎట్లా జరిగేది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, పెరిగిందా తగ్గిందా, ఇవి కూడా కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కంట్రోలింగ్ మెజర్స్ తీసుకున్న జరుగుతూనే ఉంటాయి, కాకపోతే కట్టడి చేస్తున్నారా లేదా, ఎంతవరకు చేశారా అనేది కూడా కొంత దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రాన మీ లక్ష్మణ్ గారు అన్నట్లు ఇసుక స్మగ్లింగ్ ఆగిందా, లేదంటే కనుక బియ్యం స్మగ్లింగ్ ఆగిందా? అందులోనే ఫ్రీ చేసిన తర్వాత ఎదురుగా అంత మనీ కనపడుతుంది. బియ్యంలోనే అంతే డబ్బు, ఇసుకలోనే అంతే డబ్బు. ఆ స్థాయిలో డబ్బు కనపడుతున్నప్పుడు మరి కట్టడి చేయడం అంత ఈజీ కదా. ఆయన బెత్తం పట్టుకొని ప్రిన్సిపాల్ లాగా తాట తీస్తానన్నా కానీ ఇద్దరు నాయకులు ఏదో కొంతమంది ఏదో ఆలోచిస్తున్నారేమో తప్ప కొంత స్థాయిలో జరుగుతుందనే బయటికి కనబడుతుంది ఎక్కడ చూసినా కానీ. రైట్ సార్.